పొనగంటి కూర. పొనగంటి కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పొనగంటి కూర. ఇప్పుడు తయారీ విధానం: ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసుకొని కలపాలి. కొద్దిగా ఉల్లిపాయలు రెడ్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు తొందరగా వేయడానికి మీకు తెలిసిన చిట్కా తెలుసా? ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతుంది, తొందరగా కలర్ వస్తుంది. కొద్దిగా ఉప్పు వేసాను. వేసి కలిపితే ఉల్లిపాయ వేసి కలిపామనుకోండి, తొందరగా ఉల్లిపాయ మగ్గుతుంది, మళ్ళీ వేగడం కూడా చాలా త్వరగా వేగుతుంది. మీ ఎంతమందికి ఇలా ఉల్లిపాయ వేగుతుంది ఉప్పు వేస్తే? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి. చూసారా, ఉప్పు వేయడం వల్ల మన ఉల్లిపాయ ఎంత తొందరగా వేగిందో. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేద్దాం. దీనిలోని పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేపుకోవాలి. పొనగంటి కూరలో చాలామంది పప్పులో వేసి చేస్తారు. అలా కాకుండా ఇలా కూర టైప్గా చేసుకొని తింటే ఇందులో పొనగంటి కూరలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా మనకి దొరుకుతాయండి. ఇది తినడం వల్ల మనకి ఎలాంటి జాయింట్ పెయిన్స్ ఉన్నా సరే, జాయింట్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అండి పొనగంటి కూర. ఇవాళ రేపు చాలా కొత్త ఆకుకూరలు వస్తున్నాయి. అవి తింటే తినలేదు కదా, ఎప్పుడు ట్రై చేయలేదు కదా అనేసి మనం తినట్లేదు. అలాంటి వాటిని తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఆనియన్ వైట్గా వేగుతుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగుతుంది. పచ్చి వాసన పోతే సరిపోద్ది మనకి. ఇందులోది పచ్చి వాసన పోతే అప్పుడు స్టవ్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచాం కదండి. ఇప్పుడు పొనగంటి కూరని కొద్దిగా వేసుకోవాలి. బాగా కడిగి వేసుకోవాలి. వేసుకుంటే అందులో ఏమైనా మట్టి, డస్ట్ పార్టికల్స్ ఉంటే, ఇంకా ఆకుకూర మనకి మంచిగా ఉండాలంటే ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు. ఎందుకంటే ఆకుకూరల మీద చాలా రకాల స్ప్రే చేస్తున్నారు ఇవాళ రేపు మందులు. దాన్ని తినడం వల్ల మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే మన ఆకుల్ని కొద్దిగా ఉప్పు, చింతపండు వేసి చేసామనుకోండి, చాలా నీట్గా కడగడం కూడా తొందరగా మనకి అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అవన్నీ తొందరగా కూడా వెళ్ళిపోతాయి. ప్లస్ మనకి ఇప్పుడు ఈ పొనగంటి కూర ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టక్కర్లేదండి. దీనికి మూత పెడితే దీంట్లో ఉన్న ఇమ్యూనిటీస్ తగ్గుతాయని నేను లిడ్ పెట్టట్లేదు. ఇలాగే వేపండి. పచ్చివాసన అయిన తర్వాతకి మనం అప్పుడు దీనికి లిడ్ పెట్టి కాసేపు ఉడకనిస్తే సరిపోతుంది.
చూసారా మన పొనగంటి కూర పచ్చివాసన పోయి ఎలా వేగుతుందో, మంచిగా వేగుతుంది కదా. ఇప్పుడు వేగేటప్పుడే ఇందాక మనం ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసి కొద్దిగా మంచి కలపాలి. ఏం లేదండి, ఏదైనా వంట మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే దాంతో అది వచ్చేస్తుంది. ఎవ్వరు ఫస్ట్ నుంచి అందరికీ వంటలు రావు, ఎవ్వరూ నేర్చుకోలేదు. చేస్తూ ఉండగానే నేర్చుకున్నారు. అదేవిధంగా మనం కూడా ఇవాళ రేపు వచ్చిన లేటెస్ట్ ఆకుకూరల్ని వాటిని ట్రై చేయడం వల్ల దాంట్లో ఉండే బెనిఫిట్స్ని మనం పొందుతూ ఒక ఆరోగ్యకర ప్రయోజనాన్ని తీసుకుంటూ హెల్తీగా ఉందాం. మన కూర కాసేపు మగ్గుతుంది, మగ్గనిద్దాం లిడ్ పెట్టి. ఇప్పుడు మనం కొద్దిగా అంతా ఒక అరకప్పు వాటర్ తీసుకుందాం. తీసుకుంటే ఎందుకంటే ఇందులో వాటర్ క్వాంటిటీ చాలా తక్కువగా రిలీజ్ అవుతుంది. అందువల్ల మాడకుండా ఉండడానికి నేను అరకప్పు వాటర్ని తీసుకున్నాను. మనం ఇందులో పెసరపప్పు వేసి చేశారనుకోండి ఇంకా చాలా రుచిగా ఉంటుంది. మీకు మళ్ళీ ఇంకోసారి నేను చేసినప్పుడు ఈసారి పెసరపప్పుతో కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను మర్చిపోతూ ఉంటానండి చాలా విషయాలు, మీరు నాకు గుర్తు చేస్తూ ఉండండి కామెంట్స్ ద్వారా. నేను మీకు ఎలా చేయాలో రెసిపీస్ గుర్తు చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం లిడ్ పెట్టుకున్నామండి. ఓకే, లిడ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 5 minutes సిమ్లోనే పెట్టి ఉడకనిద్దాం. చాలా మంచిగా వస్తుంది కూర, చూపిస్తాను. ఓకే అండి, మన కూర పొనగంటి కూర ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కూర తయారైపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి.